వెల్కమ్ టు దేవి స్వీట్ హోమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ తీసుకున్నానండి. ఈ పౌడర్ను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 5-6 యాలకులు వేసి ఒక స్పూన్ పంచదార వేసి దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టిన పాకం కోసం ఒక స్టీల్ బౌల్ ఏర్పాటు చేసుకోండి. ఇందులో 2 గ్లాసుల పంచదార వేయండి. ఈ 2 గ్లాసుల పంచదారకి 4 గ్లాసుల వాటర్ వేయండి. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసానండి, పిక్ మధ్యలో మిస్ అయింది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు, బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు దీన్ని అలా కలిగి పెడుతూ ఉండండి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మరీ తీగ పాకం అయితే అవసరం లేదండి గులాబ్ జామ్కి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది, అంతేగాని తీగ పాకం అయితే అవసరం లేదు. కరెక్ట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ యాలకుల పొడిని చివరిగా అందులో వేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 20 నిమిషాల పాటు నానబెట్టిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి చిన్న చిన్న ఉండలుగా మీకు నచ్చిన సైజులో ఉండలను తయారు చేసుకోండి. నేనైతే మీడియం సైజులో చేస్తున్నానండి. మధ్యలో బాగా ప్రెస్ చేసి ఉండను తయారు చేయండి, లేదంటే బ్రేకేజెస్ వస్తాయి. ఈ విధంగా మొత్తం పిండి అంతటిని మీకు కావలసిన సైజులో కావలసిన ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ని డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. గులాబ్ జామ్కి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, మీడియంగా ఉండాలి. అలాగే మనం వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు, సిమ్లో పెట్టి వేయించాలి. వాటంతట అవే పైకి వస్తాయండి, తర్వాత మనం కలపాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం కలపాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతే తప్ప లోపల ఉడకదు. అందుకని ఎప్పుడు కూడా గులాబ్ జామ్ సిమ్లోనే వేయించాలి. నెక్స్ట్ రౌండ్ కూడా మనం వేసేసుకుందాం. ఈ విధంగా వీటిని కూడా మళ్ళీ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పాకంలో వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో? అంతేనండి, చాలా సింపుల్ గులాబ్ జామ్ చేయడం. ఇది తెలియని వారి కోసం మాత్రమే. బ్యాచిలర్స్ అలా ఉంటారు కదండి, వాళ్ళు తెలియని వారి కోసం ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. దీన్ని ఇవన్నిటిని కూడా ఆ వేడి పాకంలో వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ గులాబ్ జామ్ పూర్తిగా చల్లారనివ్వాలండి. అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.